దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఏది పడితే అది మాట్లాడుతూ ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు సిగ్గు అనిపిస్తలేదో నాకు అర్థమైతలేదు. బీజేపీ కాంగ్రెస్ కలిసేట బీఆర్ఎస్ను కథం చేయాలని చూస్తున్నాయని ఇంకొక ఆయన అంటాడు, బామ్మరిది అంటాడు. ఇట్లా మాట్లాడితే బామ్మరిది అంటాడు. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ని కథం చేయాలని చూస్తా ఉన్నాయి. అయ్యా కేటీఆర్ గారు మర్చిపోయినట్టున్నారు. ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో మీ నాయన ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి హోదాలో కలిసి నేను నా కొడుకును ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నా, మీ ఆశీస్సులు ఉండాలని అడిగితే అది కాదు, కుదరదు అని చెప్పి మీకు మాకు పొంతన ఏది కుదరదని ఖరాఖండిగా చెప్పి పంపించిన అని చెప్పి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు బయటి ప్రపంచానికి చెప్పిన తర్వాత ఇంకా మీకు మాకు పొత్తేంది, మీరు మమ్మల్ని బదనాం చేసుడు ఏముంది? అసలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఈ రెండు కూడా సిద్ధాంతపరంగా దేశవ్యాప్తంగా రెండు విభిన్నమైనటువంటి పార్టీలు. ఇద్దరి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. మేము ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరి ఆకాంక్ష రామ మందిరం కట్టాలని మేము కొట్లాడితే రామ మందిరం వద్దని వకీళ్లను పెట్టి కొట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రామ మందిర నిర్మాణాన్ని, రామ మందిరంలో నిన్న జరిగిన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తే ఈ దేశంలో ఉండి ఆ కార్యక్రమానికి రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసేట బీఆర్ఎస్ని కథం చేస్తాయట. అన్న వ్యక్తులు అనుకుంటే పార్టీలు కథం కావన్నా. అసెంబ్లీ ఎన్నికలలో మిమ్మల్ని కథం చేయాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు, మిమ్మల్ని కథం చేసిర్రు. మీ నాయన రవీంద్ర భారతిలో ఏదో పేపర్లను టీవీలని 5 కిలోమీటర్ల లోపల బొంద పెడతామని చెప్పింది కదా, అట్లా తెలంగాణ సమాజం మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికలలో బొంద పెట్టింది. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ చెప్తున్నా, యూ విల్ బి ఏ బిగ్ జీరో. మీరు ఎవరితో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నం చేసినా మీకోసం ఎవరు తలుపులు తీయరు. భారతీయ జనతా పార్టీ పొరపాటున కూడా మీ ఛాయల్ని దగ్గరికి రానియదు. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. భారతదేశంలో తన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకొని మొత్తం స్థానాలకి పోటీ చేస్తుంది తప్ప మిమ్మల్ని కథం చేసేందుకు ఇంకెవరితోటో పరోక్షంగా మేము చేతులు కలుపుతామనేటువంటి మీ ఆలోచన కుత్సితమైనటువంటి ఆలోచన. మీ ఆలోచనని తెలంగాణ సమాజం, తెలంగాణ పౌర సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను అర్థం చెప్పదలుచుకున్నాను. నిన్నటి